హాయ్ ఫ్రెండ్స్, మా కోవిటోళ్ళకు ముందుగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు తెలియకోకుండానే నా బర్త్డే కనిపెట్టేసి నేను ఒక ఫోటో స్టేటస్లో పెట్టింటే అది చూసి వాళ్ళు నాకు సడన్ సర్ప్రైజ్గా ఇవ్వాలనేసి కేక్ తీసుకొచ్చి నాకు ఇచ్చి, మీ ఫ్రెండ్స్తో పోయేసి నువ్వు ఎంజాయ్ చేసుకోపో అని చెప్పి నాకు కేక్ ఇచ్చినారు. చూడండి ఫ్రెండ్స్, కువైటోళ్ళు అందరూ మంచిగా ఉండరు, అందరూ చెడ్డగా ఉండరు. మనం ఎలా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటామో వాళ్ళు మనతో అంత కలిసిమెలిసిగా ఉంటారు. మన మనస్తత్వం బట్టి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగా మనం కువైటోళ్ళతో ఎంత మంచిగా ఉంటే వాళ్ళు మనతో అంత మంచిగా ఉంటారు. చూడండి, మా రూమ్లోకి ఇచ్చేసి కేక్ నువ్వు కట్ చేసుకోమని చెప్పి మా ఫ్రెండ్తో ఎంజాయ్ చేయమని చెప్పి పంపించారు. చూడండి, మా రూమ్లో పొద్దున్నే ఒక కేక్ కట్ చేశాను. ఈరోజు సాయంత్రం మళ్ళీ నాకు కేక్ కట్ చేసింటే నాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఇలాంటిగా నా ఇన్ని సంవత్సరాలలో కూడా ఫస్ట్ టైం నేను కేక్ కట్ చేయడం, అది కూడా మా కువైటోళ్ళు కేక్ ఇచ్చితే నేను కట్ చేసి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మటుకు నా జీవితంలో నేను ఇంతవరకు కువైటోళ్ళు నాకు ఇలా ఇస్తారని నేను అనుకోలేదు. ప్లస్ నేను ఇలాగా సెలబ్రేషన్ చేసుకుంటానని కూడా తెలియదు. మా కువైటోళ్ళతో, మా రూమ్లో ఉండే ఫ్రెండ్స్తో నేను ఎంతో హ్యాపీగా, చాలా సంతోషంగా ఈరోజు ఉన్న సంతోషం ఇన్ని బర్త్డేలలో నేను ఎప్పుడూ చేసుకోలేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాను. నాకు ఇలాంటిది మరుపు రాదు. ఇలాంటి సంతోషం ఎప్పుడు మర్చిపోలేను. అంత హ్యాపీగా ఉన్నాను నేను ఈరోజు అయితే. అలాగా సరదాగా మా రూమ్ వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాను ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది కువైట్ లైఫ్లో. మనం సొంత వాళ్ళని మిస్ అవుతూ ఎన్నో బాధలు అన్నీ అనుభవిస్తూ కువైట్ వాళ్ళతో వాళ్ళు ఇచ్చే ఆనందంతో కొంచెం సర్ప్రైజ్ అయ్యి బాగుండాలి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.